నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. సో గురుగారు, మనం ప్రీవియస్గా చేసిన వీడియోలో మీరు స్పిరిట్ కూడా చేస్తారు అని చెప్పేసి అన్నారు. అసలు స్పిరిట్ అంటే ఏంటి, ఎలా చేస్తారు? స్పిరిట్ మీడ్ అంటే ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు పెట్టుకుని పేరు. ఇప్పుడు ఇది నేను షర్ట్ అంటాను, ఒకళ్ళు షర్ట్ చొక్కా అంటారు, లేదా దాన్ని ఏదో హంకీ ఏదో సంథింగ్ వేరే వేరే భాషలో ఉంటాయన్నమాట. అది మనకేంటంటే వాటరు, పానీ, తన్ని ఇలా ఏదో ఉంటుందో అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ అంటే చేసే విధానం వేరు. ఇప్పుడు దారి ఒకటే ఉంటుంది, కానీ చేసేటువంటి విధానాలు వేరుంటాయి. ఇప్పుడు స్పిరిట్ అనేటువంటి వర్డ్కి వాళ్ళు ఎలా చేస్తారంటే ఒక ప్రేయర్ ఉంటుంది. అది వాళ్ళ దగ్గర ఏంటంటే హోలీ స్పిరిట్స్ అని ఉంటాయి. హోలీ స్పిరిట్స్ అంటే ఒక వ్యక్తి ఆత్మ మంచి ఆత్మతో సమకూడి ఉండి వీరిని దేవుని ఆధీనం ఉండేసి దేవుడు వీరికి కోరిన కోరికలు తీర్చేందుకు ప్రయత్నం చేసేటువంటిది దేవదూతలందరూ కూడా ఉండి చేసేటువంటిది ఒక ఇది ఉంటుంది అన్నమాట, స్పిరిట్ ఉంటుంది. అది బ్లాక్ స్పిరిట్ ఉంటుంది. అది నేను చెప్పింది ఇందాక హోలీ స్పిరిట్. ఒక్క పొద్దులుండి చేసేటువంటిది హోలీ స్పిరిట్ అంటారు. మన బాడీ అంతా కూడా చాలా తేలిగ్గా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది, మనం ఏదైనా సాధించగలుగుతానే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇదే దాంట్లో ఇది బాగుంది కదా, ఇది హోలీ స్పిరిట్. దీంట్లోనే బ్లాక్ స్పిరిట్ ఉంటుంది. అది సేమ్ ప్రేయర్, ఇది సేమ్ ప్రేయర్ ఉంటుంది. ఈ బ్లాక్ స్పిరిట్ అనేది చాలా ఘోరంగా ఉంటుంది. ఒక్కొక్కటి ఈ బ్లాక్ స్పిరిట్ ప్రేయర్ ద్వారా ఉంటుంది. ఒకటి ఈ ప్రేయర్ చెప్తే బాగోదు. వీడు ఈ ప్రేయర్ ఒక పేజ్ ఉంటుంది, A4 సైజ్ పేపర్ అంత ఉంటుంది. ఈ ఒక బ్లాక్ స్పిరిట్ అని ఉంటుంది. ఈ బ్లాక్ స్పిరిట్ కూడా ఏం చేస్తారంటే ఒక క్యాండిల్ వెలిగించేసి ఆ క్యాండిల్ వద్ద నిలబడి కూర్చొని అయినా సరే ఈ బ్లాక్ స్పిరిట్ని చదువుతారు. అదే దేవదూతలు వస్తాయి. ఎదుటి వారి దగ్గరికి వెళ్ళి చెడు చెయ్యి, ఆ అమ్మాయి నాకు వసం చేసేసి, ఆ అబ్బాయి నాకు వసం చేసేయి, వాడిని నాశనం చేసేయి, వాళ్ళ సంసారం జీవితం నాశనం చేసేయి అంటే ఖచ్చితంగా చేసేస్తాయి బ్లాక్ స్పిరిట్స్. అవి దేవదూతల్లా ఉంటాయి. మీకు కొన్ని కొన్ని ఉంటాయి, అవి చిన్న చిన్నగానే ఉంటాయి శక్తులు. ఆ శక్తులు వెళ్ళేసి వాళ్ళని నాశనం చేసి పడేస్తాయి అన్నమాట. వైరస్ ఎంత కావాలి మనకి? వైరస్ బాడీలో చిన్నగా చాలు కదా, విషయం ఎంత కావాలి? అంతే కదా. అంటే గురుగారు, కొంతమంది ఎదుటి వాళ్ళ చెడు కోసం, నాశనం కోసం చేస్తే అది మనకే రివర్స్ అవుతుంది అంటారు, అనుకుంటారు. అట్లా అనుకుంటే తృప్తి కోసం అనుకుంటారు తప్పితే ముందు మనమైతే నాశనం. ఇప్పుడు ఎందుకండి ఒక ప్రేయర్ ఆయిల్ ఉంటుంది, ప్రేయర్ ఆయిల్లో హోలీ స్పిరిట్ చదివిచ్చారనుకోండి చాలా బాగుంటుంది. బ్లాక్ స్పిరిట్ చదివిచ్చారనుకోండి నాశనమే. ఆ ఆయిల్ తెచ్చి వాటర్లో వేసి, చాలామంది దరిద్రులండి ఆ వాటర్లో వేసేసి పక్కన షాపులు ఉంటాయి, అలానే ఏదైనా కాంపిటేటర్లు ఉంటారు, ఒక అపార్ట్మెంట్ 20 ఫ్లాట్స్ ఉంటాయి, వాళ్ళందరూ మన వైపు రావాలి, లేకపోతే అందరూ నాశనం అయిపోవాలని చెప్పేసి అని వాళ్ళ వాకిట్లో 2 చుక్కలు చల్లుతారు అంతే, నాశనం. ఇంకా ఏముండదు, ఇక మొత్తం అయిపోతారు, రోడ్డు మీద పడిపోతారు వాళ్ళు. దేనికి అవుతుందో కూడా అర్థం కాదు. మీ ఇళ్ల పక్కన ఎవరైనా స్పిరిట్ చేసేవారు ఉన్నారంటే మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో గొడవలు పెట్టుకున్నారు అంటే కనుక వారు వచ్చేసి నైట్ స్పిరిట్ చల్లేసి వెళ్ళిపోతారు. సో మరి అంటే వాటర్లో చల్లేస్తారండి, ఏం లేదు, వాటర్ చల్లినట్టే ఉంటుంది. పోతూ 2 డ్రాప్స్ అలా వేస్తే చాలా దాటినా తొక్కినా చాలు మనం నాశనం, జీవితంలో మళ్ళీ బాగుపడలేం. అంత గొప్పది స్పిరిట్, బ్లాక్ స్పిరిట్. ఆ బ్లాక్ స్పిరిట్ చేసే విధానం ఏంటంటే ఆయిల్ ఉంటుంది. ఆయిల్ వాళ్ళు ఏం ఆయిల్ తీసుకొస్తారంటే బాదం ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, అన్నిటికన్నా చేసేది ఆమోదం. ఇంకా వేరే వేరే ఆయిల్స్ ఉంటాయండి, ఆమోదం ఉంటుంది. ఈ ఆయిల్ ఆమోదంలో స్పిరిట్ చదివేసి ఒక్కసారి స్పిరిట్ చదివి దాంట్లో ఊది ఆయిల్ కొట్టేసినా, చదివినా, ఇచ్చినా సరే అది మనం రాసుకున్నామంటే మనం వాళ్ళ వశమైపోతాం. ఇంకా మనం జీవితంలో బాగుపడలేం. జీవితంలో మొగుడు, భార్య, భర్త, పిల్లలు, వ్యాపారం, సమస్త కుటుంబం, జీవితం అన్ని అన్న, తమ్ముడు, చెల్లి, అమ్మ, నాన్న అందరూ మర్చిపోవాల్సిందే. వాళ్ళ నాశనం జీవితం రోడ్డు మీద పడిపోతాం. అంటే ఇప్పుడు చేతబడి వీటన్నిటికంటే స్పిరిట్ స్పిరిట్ చాలా పెద్దదండి. అది స్పిరిట్ అండి, అది రిమూవ్ కూడా లేదు. రిమూవ్ చేయాలంటే కూడా నాలాంటి పెద్దవాళ్ళలో లేకపోతే నేర్చుకున్న వాళ్ళు తప్పితే రిమూవ్ అనేది చాలా వరకు చేయలేరు స్పిరిట్లో. మీరు ₹1,00,00,000 పెట్టి పూజలు చేసినా, హోమాలు చేసినా స్పిరిట్ నుంచి తీయలేరు. స్పిరిట్కి స్పిరిటే రెమెడీ, హోలీ స్పిరిట్ ఒకటే చేయాలి. ఏదైతే బ్లాక్ స్పిరిట్ జరిగిందో వాళ్ళకి హోలీ స్పిరిట్ ద్వారానే అవుతుంది. హోలీ స్పిరిట్ చేయాలంటే 41 రోజు ఏకాంత ఒక్క పొద్దులు ఉండేసి ఆ స్పిరిట్స్ అన్ని పొందేసి ఒక పైన తిరిగేటువంటి దేవదూతలు అని ఉంటాయి అన్నమాట, పైన తిరిగే స్పిరిట్స్ ఉంటాయి. అవన్నీ కూడా వశం చేసుకున్న వారు మాత్రమే చేయగలుగుతారు ఇందులో, లేకపోతే ఎవరి తరం కాదు. అది 41 రోజు ఉపాసన చేసే ప్రార్థనలు ఉంటాయి అన్నమాట, వాటి ద్వారానే అవుతుంది. స్పిరిట్ అంటే వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు క్రైస్తవులది. అలానే హిందువుల్లో కూడా ఉన్నాయి, ముస్లిమ్స్లో కూడా ఉన్నాయి, కానీ ఈ స్పిరిట్ అనేది మాత్రం క్రైస్తవులు చేసేది. అలానే ఇంకోటి ఉండిద్ది, మనము హాస్పిటల్లో కానీ వీళ్ళలో కానీ గర్భం దాల్చి డెలివరీ అవుతూ ఉండిద్ది, సంతానం కలుగుతూ ఉంటుంది ఆడవాళ్ళకి. ఈ సంతానం అయిన తర్వాత ఆ బేబీ, పుట్టిన బేబీకి గర్భం ఇది మనకి బొడ్డు అని వస్తుంది, నాభి అని ఉంటుంది. మీకు అందరికి ఐడియా ఉండి ఉంటుంది, ఇది మనకి జీవిత సత్యం. నాభి కట్ చేస్తారు, మాయా అంటారు. నాభి కట్ చేసిన తర్వాత పెద్ద పేగు వస్తుంది కదా, దాన్ని ఏమంటారు? మాయా అంటారు.
ఆ మాయని చాలామంది దాచిపెట్టుకుంటారు. చాలామంది హాస్పిటల్లో దాచిపెట్టి ఎక్కడ ఉంది, చెత్తకుప్పలో పడేస్తారు. చెత్తకుప్పలో పడేస్తారు. అది మాయ అనేది పూర్వజన్మ సుకృతంలో పూర్వజన్మ పాపాలు కర్మాలను బట్టి ఈ జన్మలో జన్మనిచ్చేదానికి మాయ అంటారు. అది ఆ మాయలో చాలా రకాల శక్తులు ఉంటాయి. ఆ మాయని తీసుకెళ్లి వీళ్ళు బ్లాక్ స్పిరిట్ చేస్తారు. ఆ బ్లాక్ స్పిరిట్ చేసి ఆ మాయ ఎవరికైతే ఫుడ్లో కలిపి తినిపిస్తారో వారి జీవితం నాశనం అయిపోద్ది, ఇక జీవితంలో బాగుపడదు. అలానే పిల్లి ఉంటుంది, పిల్లిని చంపితే మన హిందువుల్లో కానీ ఇంకేదైనా మతస్థులు కానీ పిల్లిని చంపితే 7 గుళ్ళు కట్టినా పాపం పోదు, పాపం అంటారు. అవును, కానీ పిల్లిని చంపుతారు వాళ్ళు. పిల్లిని చంపి దాని లోపల గర్భం తీస్తారు. లేడీ పిల్లి ఉంటుంది, ఆడపిల్లి ఉంటుంది కదా, దాన్ని చంపేసి ఆ లోపల ఉన్నటువంటి గర్భసంచిని తీసి దాని లోపల ఎగ్స్ ఉంటాయి. ఆ ఎగ్స్ ద్వారా ఈ ప్రేయర్ చేస్తారు. ఈ ప్రేయర్ చేస్తే ఏది బ్లాక్ స్పిరిట్ ప్రేయర్ చేస్తారు. ఆ ప్రేయర్ చేయడం ద్వారా దేశాన్ని కూడా నాశనం చేయొచ్చు, దేశాన్ని కూడా నాశనం చేయొచ్చు. ఇవన్నీ ఏంటి, స్పిరిట్సే కదా, జస్ట్ స్పిరిట్సే. ఈ దేశాన్ని కూడా నాశనం చేసేయచ్చు. కాబట్టి చాలా డేంజరస్లో ఉన్నది ప్రపంచం, చాలా ఇబ్బందుల్లో ఉంది. అంటే ఏం లేదు, ఒకళ్ళు ఎందుకు ప్రధాని అవ్వాలి, ఒకళ్ళు ఎందుకు సీఎం అవ్వాలి, ఇంతమంది జనం ఉంటే ఒకళ్ళు ఎందుకు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతున్నారు, ఒకళ్ళు ఎందుకు బిజినెస్ మ్యాన్గా ఉంటున్నారు? మీకు తెలియటట్లు లేవా? మీకు తెలియట్లు లేవులా, ఉన్నాయి కదా, మీరు ఒక వ్యాపారం చేయొచ్చు కదా, మరి వారే ఎందుకుంటున్నారు అంటే ఎవరొకరి పైన, మన కుటుంబాల పైన ఎవరొకరు ఏదో దండెత్తి చేసుకున్నారని అర్థం. ఆ కర్మలని మనం అనుభవిస్తున్నాం. ఏదో మన పాపలు, మన ఈ పేగులు, మనకి సంబంధించిన మాయలు తీసుకుపోయేసి ఎక్కడో పడేస్తుంటారు, ఎవరికి తెలియదు. అవి చేయకుండా వాళ్ళందరూ తీసుకుపోయి చేసేటటువంటిది అంట ఈ ప్రేయర్స్. హోలీ స్పిరిట్స్ అనేది దేవునితో సమానం, బ్లాక్ స్పిరిట్స్ అనేది దెయ్యంతో సమానం. వాళ్ళన్నీ ఆత్మలు, దెయ్యాలు, కొరివిలు, వీటితోనే బ్లాక్ స్పిరిట్స్కి చాలా పవర్స్ ఉంటాయి, చాలా జిన్నాతులు ఉంటాయి అందులో. ఆ బ్లాక్ స్పిరిట్ చేయడానికి ఈ మాయలు తీసుకెళ్ళి, పిల్లులవి, కుక్కలవి, మనుషులవి, ఈ మాయలు తీసుకెళ్ళి వాళ్ళు చేసే బ్లాక్ స్పిరిట్కి ఆ ఫుడ్లో కలిపేయటమా, లేకపోతే వాళ్ళకి బ్లడ్ అనేది కొంచెం పూయటమా, వాళ్ళ ఇంట్లో పడేయటమా చేస్తారు. ఇల్లు ప్రపంచమే నాశనం అవుతుంది. కాబట్టి అలాంటివన్నీ మనం ఎంకరేజ్ చేయకూడదు. అలాంటి ఎవరో మనుషులు కావాలి, ఆ మనిషి నాకు వశం కావాలి, ఈ మనిషి నాకు వశం కావాలి, వాళ్ళని నాశనం వాళ్ళని చెప్పేసి అని కోరుకుంటే, మీరు ఇందాక నా చూసారా, ఎవరు అనుకుంటే వాళ్ళకే పాపం తగులుతుంది, ఖచ్చితంగా తగ్గుతుంది. కానీ చేసిన వాళ్ళు ముందు అనుభవిస్తూ ఉంటారు. చేసే విధానం అయితే ఇది. ఈ రకంగా స్పిరిట్ ఉంటుంది. ఈ స్పిరిట్కి స్పిరిచువల్గా ఇలా ఉంది అనమాట తాత్పర్యం. అంటే దానికి వివరాలు అయితే ఇలా ఉంటుంది, స్పిరిట్ అంటే అలా ఉంటుంది. దీనికి రెమెడీ ప్రత్యామ్నాయం ఏంటి అంటే, చండీ హోమం చేయించినా నీకు పోదు, 100 సార్లు సముద్రంలో మునిగినా నీకు పోదు, ఇంతకన్నా చేసేదే ముందు నువ్వు కాశీలో మునిగినా నీకు పోదు, ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ఇది పోవాలి అంటే రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలంటే ఒక్క హోలీ స్పిరిట్ ద్వారానే చేయాలి, వేరే ఏ దాంతో చేసినా అవ్వదు. ఈ హోలీ స్పిరిట్ చేసేది ఎవరు ఉన్నారంటే ప్రపంచంలో లెక్కేసుకుంటే వేల మీద లెక్కేసుకుంటే 12 మంది 15 మంది తేలుతారు. అంటే రిమూవ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, నాశనం చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఆ 10-12 మందిలో ఒకటి నేను, రిమూవ్ చేసే దాంట్లో స్పిరిట్ ద్వారా. కాబట్టి అట్లా ఎవరైనా బాధపడుతూ ఉంటా, ఈ స్పిరిట్ ద్వారా మనకి ఎలాంటి సిమ్టమ్స్, ఇది కావాలి ముఖ్యంగా, ఎలా కనిపెట్టాలి సిమ్టమ్, మనకి స్పిరిట్ జరిగింది ఎలా తెలియాలి మనకి అంటే, మనకి ఓవర్ బీడ్ అవుతుంది. మీకు మంత్లీ బ్రషెస్ వచ్చినప్పుడు ఓవర్ బీడ్ అవుతూ ఉంటుంది. యూట్రస్, గర్భసంచి అలానే తీసేయాలని చెప్తూ ఉంటారు. అలానే మనకి లోపల పైప్ బ్లాడ్స్ ఉంటాయి. ఈ పైప్ బ్లాడ్స్ వస్తుంటాయి లేడీస్లో అయితే కనుక, ఓవర్ బీడ్ అవ్వడం, పైప్ బ్లాడ్స్, స్టమక్ పెయిన్ రావటము, హార్ట్ ప్రాబ్లం రావటము, ఇవన్నీ క్షణంగా కళ్ళు బద్దకించిపోవటము, షుగర్ లెవెల్స్ పెరిగిపోవటము, బీపీ లెవెల్స్ తగ్గిపోవటము, అలానే బ్లడ్ బాడీలో లేకపోవటము, బ్యాక్ పెయిన్ రావడము, పిచ్చెక్కినట్టు ఉండటము, ఏ పనిలో వెళ్ళలేకపోవడం, ఏ పని చేసినా ముందుకు రాలేకపోవడం, ఒకళ్ళ మీద ఆలోచన, ఒకళ్ళు జాస్వ రావడం, కళ్ళలోకి ఒకళ్ళే రావడం, నాకు వాడే కావాలి, ఆమె కావాలని రావడం, ఇవన్నీ సిమ్టమ్స్. ఇవన్నీ స్పిరిట్ ద్వారా వచ్చే సిమ్టమ్స్. ఇక మనకి పిచ్చెక్కినటువంటి భార్య బదులు కొట్టుకోవడం, దూరం అయిపోవడం, ఇక చచ్చిపోతాను వెళ్ళిపోవడం, ఇక టోటల్గా చేంజ్. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు, ఎందుకు కొట్టుకుంటారో తెలియదు, ఎందుకు విడిపోతారో తెలియదు. ఇవన్నీ కూడా స్పిరిట్లో మేజర్గా సిమ్టమ్స్. ఇలా ఎవరైనా జీవితంలో ఉన్నాయి అంటే కనుక వాళ్ళకి స్పిరిట్కి జరిగింది. ఎవరో పక్కోళ్ళు, పైనోళ్ళు, వెనకోళ్ళు, కిందోళ్ళు ఏదో ప్రేయర్ చేయించారు నీ మీద, ఎవరితో ఎప్పుడో గొడవ పడ్డారు, లేకపోతే ఎవరికో డబ్బులు ఇచ్చో డబ్బులు తీసుకుని ఉన్నారు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేప్పుడు కానీ ఏది చేసేప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ చేస్తారని చెప్పట్లా నేను, దీంట్లో చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను. కానీ అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ ఫాస్టెస్ట్ చేయరు, కొంతమంది ఫాస్టెస్ట్ మాత్రమే చేయగలుగుతారు. ఓకే, సో ఇప్పుడు చేసే వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? చేసే వాళ్ళని ఐడెంటిఫై చేయడం అంతా బాగా అనుకుంటారండి. అంతా అమ్మ అనే పిలుస్తారు, అయ్యానే పిలుస్తారు, దేవుడు అని దండం పెడతా ఉంటారు. అందరిని మనిషిని చూసి గుర్తుపట్టలేరండి, ఎవరు పట్టలేరు. కానీ వీళ్ళలో చేసే విధానం, వారు ఏదైనా ప్రతిసారి చేయి నెత్తి మీద వేస్తున్నారా, లేకపోతే ప్రతిసారి ఇట్లా అమ్మ అని బొగ్గలు పిలుతున్నారా, ఇట్లా మనం గమనించుకోవాలి. అమ్మ నువ్వు ఇక్కడ ఉండి సేవ చేయి అని చెప్తున్నారా, లేకపోతే నాకు ప్రతిసారి ఫుడ్ తెచ్చి అని చెప్తున్నారా, ఫుడ్ ఇస్తున్నారా, నేను ఏదో సేవ చేస్తున్నా అని చెప్పి అనుకుంటారా. ఇలాగా మనకి ప్రతిసారి ఏదో రకమైన సిమ్టమ్ మీద మనకు తెలుస్తుంది. ఆ సిమ్టమ్
మనం గ్రహించుకుంటూ ఉండాలి. ఇంకా ఆ మనిషి లేకపోతే నేను బ్రతకలేకపోతున్నానండి అంటే మీకు కరెక్ట్గా ఏదో జరుగుతుందని అర్థం. ఇది గ్రహించుకుంటా, లేకపోతే మాత్రం మన సంసారం కాదు, జీవితమే కాదు, అసలు మనం దేనికి పుట్టామో కూడా తెలియదు. ఇది త్వరగా ఎవరికైనా సిమ్టమ్స్ ఇలా ఉంటే తీర్చుకుని దాన్ని ప్రయత్నం చేయాలి. లేకపోతే మాత్రం మనతో కాదు నాశనం, మనం నమ్ముకున్న వాళ్ళు అందరూ ఇబ్బంది పడతారు, బిడ్డలు నాశనం అవుతారు, చెట్టుకులు కొట్టుకులు అవుతారు, తల్లిదండ్రులు ఇబ్బైపోతారు, అలానే అన్నదమ్ములు బలైపోతూ ఉంటారు. ఒక్కొక్కళ్ళండి పెళ్ళయి వాళ్ళ సంసారం వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఒక దరిద్రుడు వస్తాడు, ఒక ఆయిల్ పట్టుకొని వస్తాడు, వాడు జస్ట్ అమ్మ అని పెట్టి నెత్తిని చేస్తాడు, ఇంకా మొత్తం ఆ అమ్మాయి జీవితం నాశనం. అన్న, తమ్ముడు, చెల్లి, భర్త, పిల్లలు, తల్లి, తండ్రి, అత్త, మామ ఎవ్వరు లేదు, వాడే కావాలని వెళ్ళిపోతుంది. వాడికి ఆల్రెడీ 3 పెళ్ళిళ్ళు ఉంటాయి, 6 పిల్లలు ఉంటారు. వాడు చేసేది ఏంటి? బ్లాక్ స్పిరిట్స్. వీళ్ళ మీద ఆధారపడి బతుకుతూ ఉంటాడు. దరిద్రమున్న కొడుకులు ఇలా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. డ్రగ్స్ కన్నా ప్రమాదం కాబట్టి ప్రతి ఒక్కరు అవేర్నెస్తో ఉండాలి. ఎవరో ఏదో చేస్తారని వెళ్ళారంటే మాత్రం మనం బలైపోతాం. ఇలాంటి సిమ్టమ్స్ ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తే వాళ్ళకి ఆ సిమ్టమ్ ద్వారా కానీ అలాంటి స్పిరిట్ ద్వారా కానీ విరుగుడు అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా సంప్రదిస్తే వారికి ఏదైనా ప్రయత్నం చేయొచ్చు. లేదంటే సెకండ్ స్టేజ్కి వెళ్ళిందంటే మనం కూడా ఏం చేయలేం. కానీ మొదటిగా ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇలాంటి సమస్యలు అన్నిటితో బాధపడుతున్న వారు మిమ్మల్ని ఎలా సంప్రదించాలి గురుగారు? మనకి స్క్రీన్ మీద కనిపించే నెంబర్తో మనమేం పెద్ద విఐపీ కాదు, మనకేమి పెద్ద బాన్సెస్ లేరు, మనకేమి పెద్ద విఐపీగా జెడ్ కేటగిరీ లేదు. మనం సాదాసీదా మనుషులము, 2 వీలర్ నడుస్తుంటాను, నేను ఇబ్బంది ఏం లేదు. అప్పుడప్పుడు పెట్రోల్ లేకపోతే నడిపించుకుని పోతుంటా, దాన్ని నేను తోస్తూ ఉంటా. కాబట్టి మనకి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ చేస్తే కూడా మనము సంప్రదించడానికి ఉంది. అలానే సురేష్ బాబు పేరుతోను లేదా నా ఫోటో పెట్టుకొని చాలామంది నాకు పేరు చెప్పి డబ్బులు తీసుకుంటా ఉన్నారు. అవన్నీ దొంగలు చేసేటువంటి పనులు అనమాట. అవన్నీ కూడా గ్రహించుకోండి. ఎక్కడైనా వీడియో కాల్ చేయడమా, లేదా మన వాళ్ళు కరెక్ట్గా సంప్రదించి నేను మాట్లాడాను, నా వాయిస్ అందరికీ తెలుసు, నేను మాట్లాడానంటేనే వారు నన్ను సంప్రదించాలి. ఇలాంటి ఏమిటి జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పకుండా గురుగారు, మీకు ధన్యవాదాలు.